Dear students, class number 3. ఈరోజు మనం చెప్పుకొని పోయేది ఏంటంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్స్. అంటే న్యాయబద్ధమైనటువంటి కాంట్రాక్టులు, అంటే చెల్లుబాటు అయ్యేటువంటి కాంట్రాక్ట్. ఓకే, కాంట్రాక్ట్ చట్టము 1872 సెక్షన్ 10 ప్రకారము ఏం చెప్తుందంటే, కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒప్పందాలన్నీ కాంట్రాక్టులే. ఇందాక చెప్పుకున్నాం మనం, ఒప్పందాలు రకాలు అంటే సాంఘిక పరమైనటువంటి కాంట్రాక్టులు, కుటుంబపరమైనటువంటి కాంట్రాక్టులు, మతపరమైనటువంటి కాంట్రాక్టులు, అమలు చేయడానికి వీలు లేనటువంటి కాంట్రాక్టులు. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒప్పందం అనేది ఉండాలి. అది కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఒప్పందం ఖచ్చితంగా ఉండాలి. ఈ ఒప్పందాలన్నీ కాంట్రాక్ట్ అంటే అవి ఎలా ఉండాలంట, ఒకవేళ అవి స్వేచ్ఛా సమ్మతితో ఏర్పాటయ్యి, స్వేచ్ఛా సమ్మతి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి. అంటే కాంట్రాక్ట్లో పాల్గొనేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ యొక్క మనోభావ తుల్యత అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే ఒకరు బెదిరించిందై ఉండకూడదు, చూడండి, బలప్రయోగం చేసిందై ఉండకూడదు, అనుచిత ప్రభావము, అసత్య వర్ణన, మోసము, పొరపాటు ఇవేమీ లేకుండా ఉంటే అప్పుడు స్వేచ్ఛాసం. ఈ 5 ఏది ఉన్నప్పుడు కూడా అవి స్వేచ్ఛతోటి కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తి వై అనేటువంటి వ్యక్తితోటి కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలనుకుంటాడు. కానీ ఒరిజినల్గా ఈ ఎక్స్ వై తోటి కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి లేదు, కానీ జెట్ ప్రలోభ పెట్టాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ ఆల్ మ్యారేజెస్ చూడండి, మరి అబ్బాయి నువ్వు కనుక ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, నా బొత్తులో ప్రాణం ఉందని చెప్పు, ఈ అమ్మాయిని నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి. అంటే అక్కడ ఏంటంటే ఒరిజినల్గా ఎక్స్ అనేవాడికి వైని మ్యారేజ్ చేసుకోవటం ఇష్టం లేదు, కానీ జెట్ ప్రలోభం చేస్తుంది, నేను బ్రతుకున్నంతకాలం నువ్వు వైనే మ్యారేజ్ చేసుకోవాలి. అంటే సర్వసాధారణంగా జరిగేవి, కానీ అక్కడ అమలు జరపవచ్చు అంటే అమలు జరపడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏముండాలి, స్వేచ్ఛా సమ్మతి ఉండాలి. స్వేచ్ఛా సమ్మతితోటి ఏర్పాటయ్యి పార్టీలు అర్హతను కలిగి ఉండాలి. పార్టీలు కాంట్రాక్ట్లో పాల్గొనాలంటే పార్టీలకు అర్హత, కెపాసిటీ ఆఫ్ పార్టీస్ ఏంటి, పార్టీలకు అర్హత కలిగి ఉండటం ఏంటి అంటే, కాంట్రాక్ట్లో పాల్గొవాలంటే అది మైనర్ అయ్యే ఉండకూడదు. మైనర్ మీన్స్ 18 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి కాంట్రాక్ట్లో పాల్గొనడానికి వీలు లేదు. అతనితోటి చేసుకున్నటువంటి కాంట్రాక్ట్లు మొదటి నుంచి చాలా. నెక్స్ట్, డ్రంకర్స్, పిచ్చివాళ్ళు, మూడులు అంటే మూర్ఛ రోగులు, ఇటువంటి వాళ్ళతోటి కాంట్రాక్టులు మనం కూర్చొచ్చుకోకూడదు. దివాలా తీసిన దివాలాదారులు అంటే దివాలా కోర్టు తీర్పిచ్చిన తర్వాత 6 నెలల వ్యవధిలో అతనితో మనం కాంట్రాక్ట్ కుదుర్చుకోకూడదు. అలాగే బందిపోట్లు, కన్విక్ట్స్, అలాగే జైలు శిక్ష అనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఆ శిక్షాకాలంలో మనం కాంట్రాక్ట్లో పాల్గొకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీల అర్హత అంటే కెపాసిటీ ఆఫ్ పార్టీస్. అంటే ఒక మైనర్లతో కానీ డ్రంకర్స్తో, త్రాగుబోతులు, త్రాగు ఉన్న సమయంలోకి చేసుకోవాలి. ఇప్పుడు త్రాగుబోతులు ప్రతి ఒక్కరు ఇంచుమించులో మందు వేస్తూనే ఉన్నారు, కానీ ఆ మందు వేసిన టైంలో కాకుండా మిగతా టైంలో కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఇంకేమో మందు వేసిన టైంలో కాంట్రాక్ట్ చేసుకోవటం అది చలం, అది ఆ పార్టీలో అర్హతను కలిగింది. మరియు అందులో ఏముండాలి, న్యాయాత్మకమైన ప్రతిఫలం. ఒక కాంట్రాక్ట్ ఏర్పాటు చేయాలంటే ఏముండాలమ్మా, న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలం. ఇప్పుడు ప్రతిఫలం అంటే ఏంటి, ఏదైనా ఒక పని చేసినందుకు బదులుగా ఇచ్చుకునేదాన్ని ప్రతిఫలం. అది పూర్వ ప్రతిఫలం అవ్వచ్చు, వర్తమాన ప్రతిఫలం అవ్వచ్చు, భవిష్యత్తు ప్రతిఫలం, ఏ ప్రతిఫలమైనా అవ్వచ్చు. కానీ ఆ ప్రతిఫలం ఎలా ఉండాలి, న్యాయాత్మకమైన ప్రతిఫలం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్స్ అనేవాడి చేత పని చేయించుకున్నాను, ఎక్స్ అనేవాడి చేత ఏదో ఒక పని చేయించుకున్నాను. పని చేయించుకుంటూ రాత్రి ఎక్కడి నుంచో దొబ్బుకొచ్చిన సైకిల్ అని ఇచ్చాను.
రాత్రినేమో దొంగతనానికి వెళ్ళి ఒక సైకిల్ దొబ్బుకొచ్చి ఆ సైకిల్ ఇచ్చేసుకొని నువ్వు ఇవాళ పని చేసావు కదా ప్రతిఫలంగా తీసుకుంటే అది వీలు పడదు. ఎందుకంటే దొంగతనం చేసి సంపాదించినటువంటి డబ్బు నాకు అది న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలం కాదు. ఆ ప్రతిఫలాన్ని వేరొక వ్యక్తికి ఇచ్చినా అది చెల్లుబాటు కాదు. ఓకే, అది న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలం కాదు. మరియు ఉద్దేశం లీగల్ ఆబ్జెక్ట్, న్యాయాత్మకమైన ఉద్దేశం. ఒక వ్యక్తితో మనం కాంట్రాక్ట్లో పాల్గొనేటప్పుడు మన యొక్క ఉద్దేశం ఏముండాలి? న్యాయాత్మకమైనది ఉండాలి. ఒక పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ ఉద్దేశం ఏమై ఉండాలి? జీవితాంతకాలం భార్యాభర్తలు ఇద్దరము కలిసికట్టుగా జీవించాలి అనే ఉద్దేశం కలిగి ఉండాలి. అంతేగాని పెళ్లి రోజున ఏమనుకుంటాడు, నేను దీన్ని చంపేసి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటే బోర్డు అంత కట్నం వస్తుంది అనుకున్నాడు అనుకోండి. వాళ్ళిద్దరి మధ్య అతని మధ్య ఉన్నటువంటి ఉద్దేశం కరెక్టా? అలాగే ఈ వ్యాపారం రంగంలో ఏ వ్యాపారం చేసుకున్నా అమ్మకందారుడి మధ్య కొనుగోలుదారుడి మధ్య ఉండేటువంటి ఉద్దేశము న్యాయాత్మకమైనది ఉండవలను. అలాగే ఏముండాలి? న్యాయశాస్త్రంచే చల్లనిదిగా ప్రకటించబడకుండా ఉండాలి. న్యాయశాస్త్రం చెప్తుంది కొన్ని చాలా పనులు ఐపీసీలో 511 సెక్షన్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా న్యాయశాస్త్రం చల్లదు అని చెప్పింది. చల్లదని చెప్పింది కాబట్టి ఆ పని మనం చేసుకోకూడదు. అలా మనం చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాయశాస్త్రము వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, లేకపోతే ఎవరిని మోసం చేయకూడదు, కిడ్నాప్ చేయకూడదు, మర్డర్ చేయకూడదు, రేప్ చేయకూడదు. ఇటువంటి పనులన్నీ కూడా ఏం చెప్పింది? ఆ పని చేస్తే నీకు చెల్లదు అబ్బాయి నేను జైల్లో పెడతానని చెప్తుంది. మరి మనం అటువంటి ఉద్దేశం కలిగి ఉండకూడదు. ఏముండాలి? న్యాయశాస్త్రంచే చల్లనిదిగా ప్రకటించబడకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, దొంగ నోటు ముద్రించకూడదు, దొంగసారా కాయకూడదు. ఇవన్నీ న్యాయశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు కనుక ఆ పని చేస్తే ఖచ్చితంగా నీకు జైలు శిక్ష. మరి చేయకూడదు కదా. మరి అలా ఉండాలి. ఇదంతటిని కూడా సెక్షన్ 10 చెప్తుంది. దేని గురించి? ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని దాని గురించి చెప్తూ ఏం చెప్తుంది? సెక్షన్ 10. అయితే దీనికి కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రతిపాదన, స్వీకృతి, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ప్రతిపాదన, స్వీకృతి అంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటమ్మో? మొట్టమొదటిగా ప్రతిపాదన, స్వీకృతి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి మధ్యలో కాంట్రాక్ట్ జరిగేటప్పుడు కాంట్రాక్ట్ని అమలు చేయాలంటే మొట్టమొదటిగా ఏముండాలి? ప్రతిపాదన అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తితో సినిమాకి వెళ్దాం అనుకోండి. మనం సినిమాకి వెళ్దామా, లేకపోతే మనం షాపింగ్కి వెళ్దామా, లేకపోతే నా ఇల్లు అమ్మేస్తాను కొంటావా, లేకపోతే నువ్వు నేను కలిపి వైజాగ్ వెళ్దాం వస్తావా? ఇదేంటంటే ముందు మనం ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నాం అవతల వాళ్ళకి. దాన్ని ఏమంటామంటే ప్రతిపాదన. ఇది సెక్షన్ 2A చెప్తుంది. సెక్షన్ 2A చెప్తారు ప్రతిపాదన. ఏంటంటే ఏదైనా ఒక కాంట్రాక్ట్లో ఇద్దరు వ్యక్తులు పాల్గొనేటప్పుడు మొదటి వ్యక్తి తన ఉద్దేశాన్ని అవతల వ్యక్తికి తెలియపరచడాన్ని ప్రతిపాదన. మరి స్వీకృతి, యాక్సెప్టెన్స్, అంగీకారం ఉండాలి. అంగీకారం ఎలా ఉండాలి? తన మనసులోంచి వచ్చిందై ఉండాలి, స్వేచ్ఛా సమ్మతితో కూడినదై ఉండాలి. ఓకే, స్వీకృతి. అలా కాకుండా ఎవరో బలప్రయోగం పెట్టి నువ్వు కనుక ఒప్పుకోకపోతే కుదరదు. ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక అమ్మాయితో సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు అవతల అమ్మాయిని ఒప్పుకోవట్లేదు. నువ్వు కనుక ఒప్పుకోకపోతే మీ తమ్ముడిని కిడ్నాప్ చేస్తాను అంటే కిడ్నాప్ చేస్తాననేటువంటి విషయం చట్టాన్ని న్యాయశాస్త్రం చేత చల్లనిదిగా ప్రకటించబడింది. అలాగే అటువంటి బలప్రయోగం చేసి అవతల వ్యక్తి నుంచి అంగీకారం పొందాం అనుకోండి, అది చెల్లదు. స్వీకృతి తెలిపేటువంటి వ్యక్తి తనకు తానుగా స్వేచ్ఛగా తన అంగీకారాన్ని యువతల వ్యక్తికి తెలియజేయాలి. నా ఇల్లు అమ్మేస్తాను కొంటావా? అవతల వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, నేను కొంటాను వేస్తానని వచ్చాడు అనుకోండి, అది అంగీకారం. అంతేగాని ఎవడో మధ్యలో ఇంకో అవతల పర్సన్ నువ్వు ఆ ఇల్లు కొనకపోతే నేను చంపేస్తానని అవతల వ్యక్తి ఎంటర్ అయ్యాడు అనుకోండి, అది బలప్రయోగం. ఓకే, అలా ఉండదు.
ప్రతిపాదన మరియు స్వీకరణ రెండు న్యాయాత్మకమైన సంబంధం, లీగల్ రిలేషన్షిప్. కాంట్రాక్ట్లో పాల్గొనేటువంటి వ్యక్తుల మధ్య ఏముండాలి? న్యాయాత్మకమైన సంబంధం ఉండాలి, లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. లీగల్ రిలేషన్షిప్ లేకుండా నువ్వు ఏ కాంట్రాక్ట్ చేసుకున్నా కాంట్రాక్ట్ చెల్లదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు ముందుగా చెప్పాను, సాంఘిక అగ్రిమెంట్లో న్యాయాత్మకమైనటువంటి సంబంధం ఉండదు. ఓకే, సోషల్గా మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, ఎవరిని వెడ్డింగ్ కార్డు ఇచ్చాం, పెళ్ళికి రమ్మన్నాం. ఇక్కడ లీగల్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవ్వదు. అలాగే కుటుంబపరమైనటువంటి అగ్రిమెంట్లు, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటూ నీకు ఫలానా పండగ ఎదుకునేస్తాను, లేకపోతే నీకు పుట్టినరోజుకి ఇదుకునేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది ప్రేమాప్యాయతలే తప్ప లీగల్ రిలేషన్షిప్ కాదు. అది అమలు పరచాలి అనేది లేదు. అతని మనసు కుదిరి డబ్బు కుదిరితే ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ కొనిస్తాడు. లేదు అతనికి కుదరలేకపోయింది అనుకోండి, కొనలేకపోతాడు. అండ్ దెర్ ఈజ్ నో లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పార్టీస్. ఓకే, వాళ్ళిద్దరి మధ్య లీగల్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ రిలేషన్షిప్ కనుక చూస్తే లీగల్ రిలేషన్షిప్లో బాల్ఫోర్ వర్సెస్ బాల్ఫోర్ అని ఒక కేసు ఉంది. బాల్ఫోర్ వర్సెస్ బాల్ఫోర్. ఇది ఏమంటారంటే కేసు లాస్ అంటారు. కేసు లాస్ అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి ముందు ఏం చేస్తామంటే కేసు లాస్ ఎంతమంది గతంలో జరిగినటువంటి కేసుని ఒకసారి పరిశోధించాలి. ఇప్పుడు మెజిస్ట్రేట్ గారు కోర్టులో తీర్పు ఇచ్చినా కూడా ఆయన సొంత నిర్ణయాలు ప్రకటించడానికి ఉండకూడదు. అందులో చట్టం ప్రకారం సెక్షన్ ప్రకారం అది ఏం తెలియజేస్తుంది. ఆ సెక్షన్ ప్రకారం ఇంతకుముందు కేసుల్లో తీర్పులు ఏమి ఇచ్చారో వాటిని అన్నిటిని కూడా పొందుపరచాలి. దాన్ని ఏమంటారు? కేసు లాస్. ఇది బాల్ఫోర్ వర్సెస్ బాల్ఫోర్. వీళ్ళిద్దరు ఎవరంటే భార్యాభర్తలు. ఒకసారి జాగ్రత్త, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఇతను భర్త సిలోన్లో ఉద్యోగం చేస్తున్నాడు. సిలోన్ అంటే ఈ కేసు 1918 నాడు సిలోన్లో ఉద్యోగం చేస్తున్నాడు. సిలోన్ అంటే ఇప్పుడు శ్రీలంకలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను సొంత ఏరియా ఇంగ్లాండ్ దేశం. సిలోన్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సెలవుపై ఇంగ్లాండ్ దేశం వెళ్ళారు ఈ భార్యాభర్తలు ఇద్దరు. ఇంగ్లాండ్ దేశం వెళ్ళినప్పుడు ఈ సెలవు రోజులన్నీ గడిపిన తర్వాత అప్పటికి భార్య అనారోగ్యానికి గురైంది. అయితే సెలవు కాలం ముగించుకుని ఇతను సిలోన్ వచ్చేసేటప్పుడు భార్యకు భర్త చెప్తున్నాడు, నీకు ప్రతి నెల నీ కుటుంబ ఖర్చుల నిమిత్తము, నీ పోషణ నిమిత్తం 30 పౌనులు 30 పౌండ్లు నీకు పంపిస్తాను అని చెప్పాడు. సరే వెళ్ళిపోయాడు. కొంతకాలం పోయిన తర్వాత ఈ 30 పౌండ్లు భర్త భార్యకు పంపడం మానేశాడు. ఎప్పుడైతే భర్త భార్యకు పంపడం మానేసిందో భార్య భర్త మీద కోర్టులో కేసేసింది అన్నమాట. ఎందుకంటే నాకు పంపిస్తానన్న ప్రతి నెల 30 పౌండ్లు నాకు పంపించాలని కోర్టులో కేసేస్తే కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే భార్యాభర్తల మధ్య మాట్లాడుకున్నటువంటి మాటలు న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని సృష్టించలేవు, కాబట్టి ఇవి పంపించవలసిన అవసరం లేదు అని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పింది. నెక్స్ట్ ఇంకో కేసు ఏం చెప్తామంటే రోజ్ ఫ్రాంక్ కంపెనీ వర్సెస్ క్రాంప్టన్ బ్రదర్స్. రోజ్
రోజ్ ప్రైమ్ కంపెనీ వర్సెస్ క్రాంప్టన్ బ్రదర్స్ ఏంటంటే ఇది టిష్యూ పేపర్ల కొనుగోలు కాంట్రాక్ట్. టిష్యూ ఇప్పుడంటే పెద్ద కనపట్టలేదు కానీ బుల్లి పొర కాగితాలు అంటున్నారు. టిష్యూ పేపర్స్ ఇప్పటికీ చూడండి, ఎక్కడైనా మీరు షాపింగ్ మాల్స్లో రెస్టారెంట్లో వెళ్ళాం అనుకోండి, చేతులు తుడుచుకోవడానికి వాటికి టిష్యూ పేపర్స్ వాడుతుంది. అటువంటి టిష్యూ పేపర్స్ కొనుగోలు కాంట్రాక్ట్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ టిష్యూ పేపర్లు వీళ్ళిద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఏం చెప్పుకున్నారంటే ఒక పేపర్ మీద మనలో ఎవరు ఈ కాంట్రాక్ట్ అని భంగం పరిచినప్పటికీ కూడా కోర్టులో కేసులు వేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసుకుని సంతకం పెట్టుకుని రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. అయితే అనుకోని కారణం వల్ల క్రాంప్టన్ బ్రదర్స్ కాంట్రాక్ట్ నెరవేర్చడానికి ఇష్టపడలేదు. అయితే రోజ్ ప్రైమ్ కంపెనీ వాళ్ళు కోర్టులో కేసు వేశారన్నమాట. ఓకే, కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేస్తే కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు కోర్టులో కేసులు వేసుకోవడానికి వీలు లేదని రాసుకుని తీర్మానించుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అమలు చేయడానికి న్యాయాత్మకమైన సంబంధం లేదు, అమలు పరచవలసిన అవసరము లేదు అని చెప్పేసి కోర్టులో తీర్పు చెప్పారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బాల్ఫోర్ వర్సెస్ బాల్ఫోర్. ఇక్కడ కేసు ఒకడు వేశాడు, ఒకడు ఇంకొకటి కేసు. ఏమంటారంటే ఫస్ట్ వాడిని వాది, వీడిని ప్రతివాది, వీడు ప్లెయింటివ్, వీడు రెస్పాండెంట్. వీడు ప్లెయింటివ్, వీడు రెస్పాండెంట్. వీళ్ళతో గుర్తుపెట్టుకోండి. మొదటి ఎవరైతే కేసు వేస్తారో వాడు వాది లేదా ప్లెయింట్. వీడు ఎవరి మీద అయితే కేసు మోపబడతాడో వాడు ప్రతివాది. ఓకే అమ్మా? ఓకే అమ్మా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే న్యాయాత్మకమైన ప్రతిఫలము, లీగల్ కన్సిడరేషన్. లీగల్ కన్సిడరేషన్ ఏముండాలి? ఒక కాంట్రాక్టు చెల్లాలి అంటే ఖచ్చితంగా ఏముండాలమ్మా? కన్సిడరేషన్ అంటే ప్రతిఫలము ఉండాలి. ప్రతిఫలం ఎంత ఉండాలి? సంథింగ్ ఈజ్ రిటర్న్. ఏ కాంట్రాక్ట్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ కన్సిడరేషన్ ఈజ్ సంథింగ్ ఇన్ రిటర్న్. అంటే ఎంతో కొంత ప్రతిఫలం ఉండాలి, చాలినంత ప్రతిఫలం ఉండాలి అనేటువంటి రూల్ లేదు. ఒక కాంట్రాక్ట్ని అమలు చేయాలంటే ఆవగించంత ప్రతిఫలము చాలు, అది కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. కానీ అది ఎలా ఉండాలి? లీగల్గా ఉండాలి. అంతేగాని దొంగతనంతో తెచ్చిందో, లేకపోతే ఎవరినైనా మర్డర్ చేసి తెచ్చిందో, లేకపోతే ఇటువంటి ప్రతిఫలాలు ఇస్తే తీసుకున్నవాడు ఇచ్చినవాడు కూడా జైలుకు పోతాడు. కాబట్టి ఆ ప్రతిఫలం ఎలా ఉండాలి? చట్టరీత్యా చెల్లదగిన ప్రతిఫలమై ఉండాలి. నెక్స్ట్ పార్టీల అర్హత. ఒక కాంట్రాక్ట్లో పాల్గొనేటప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటే కెపాసిటీ ఆఫ్ పార్టీస్. కెపాసిటీ ఆఫ్ పార్టీలు అర్హత అంటే కాంట్రాక్ట్లో పాల్గొనేటప్పుడు పార్టీలకు అర్హత కలిగి ఉండాలి. అర్హతలు అంటే ఇప్పుడు మైనర్ తోటి కాంట్రాక్టులు చేసుకోకూడదు. మైనర్ అంటే ఎవరు? 18 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వ్యక్తిని మైనరు. కానీ బ్రిటిష్ న్యాయశాస్త్రం ప్రకారము 21 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వ్యక్తిని ఇన్ఫెంట్స్ అంటారట. ఇన్ఫెంట్స్. భారతదేశ న్యాయశాస్త్రం ప్రకారం అయితే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తిని మైనరు. ఆ మైనర్ తోటి కాంట్రాక్టులు చేసుకోకూడదు. అలాగే డ్రంకర్స్, త్రాగుబోతులతో కాంట్రాక్టులు చేసుకోకూడదు. త్రాగుబోతులు అంటే మరి అందరూ ఇప్పుడు సొసైటీలో ఇంచుమించులో 90% తాగుతున్నారు. మరి వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకోకూడదు. అంటే తాగి ఉన్న సమయంలో కాంట్రాక్ట్ చేసుకోకూడదు. అతను సెన్స్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఉన్నప్పుడు అతనితో కాంట్రాక్ట్ చేసుకోవచ్చు. కానీ త్రాగిన సమయంలో అతనితో మనం కాంట్రాక్ట్లో చేసుకోకూడదు. అలాగే విదేశీ శత్రువులతో మనం కాంట్రాక్టులు చేసుకోకూడదు. అలాగే మూర్ఛ రోగులు, ఇటువంటి వ్యక్తులతోటి మనం కాంట్రాక్టులు చేసుకోకూడదు. అటువంటి కాంట్రాక్టులు చెల్లవు. నెక్స్ట్ స్వేచ్ఛా సమ్మతి. ఏముండాలమ్మా? ప్రీ కన్సెంట్.
ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకునేటప్పుడు ప్రతిపాదించే వ్యక్తి స్వీకరించేటువంటి వ్యక్తుల మధ్య ఏముండాలి? స్వేచ్ఛా సమ్మతి ఉండాలంటే ఏది స్వేచ్ఛా సమ్మతి అవుతుందంటే బలప్రయోగం కానీ, అసత్య వర్ణన కానీ, అనుచిత ప్రభావం కానీ, మోసము కానీ, పొరపాటు కానీ లేకుండా, ఈ 5 లేకుండా ఉంటే స్వేచ్ఛా సమ్మతిని పూర్తిగా క్లియర్గా చెప్పడానికి కుదరదు. కానీ ఈ 5 లేనిది స్వేచ్ఛా సమ్మతి ఏముండకూడదు? బలప్రయోగం కానీ, అసత్య వర్ణన, నెక్స్ట్ అనుచిత ప్రభావము, ఫ్రాడ్, పొరపాటు. ఈ 5 లేకుండా ఉండేదైతే ఏమో దాన్ని స్వేచ్ఛా సమ్మతి. నెక్స్ట్ 6th పాయింట్, లీగల్ ఆబ్జెక్ట్. అంటే న్యాయాత్మకమైన ఉద్దేశం. కాంట్రాక్ట్లో పాల్గొనేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉద్దేశము మంచిదై ఉండాలి. అంటే ఒకడు మోసం చేసుకోవటం కానీ, ఒకడు పొరపాటుగా చేసుకోవటం కానీ, లేదా తప్పుగా వర్ణించడం కానీ, ఇటువంటి ఉద్దేశంతో చేసుకున్న కాంట్రాక్ట్ అయి ఉండకూడదు. ఓకేమా? అంటే ఎవరు మోసం చేసుకునే ఉద్దేశం అయి ఉండకూడదు. నెక్స్ట్, చల్లనిదిగా ప్రకటించబడాలి. కొన్ని విషయాలు కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు ప్రభుత్వం ఇది చెల్లదు అని చెప్తారు. చెల్లదు అంటే అది చెల్లదు. అటువంటి కాంట్రాక్ట్లు మనం చేసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కరోనా కాలంలో అని చెప్పేసి లాక్డౌన్ పెట్టారు. ఆ లాక్డౌన్ టైంలో ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు? ఎవరో బయటికి రాకూడదని అలా ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ని మనం అనుసరించవలసిందే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అనుసరించవలసింది. కాదు కూడదని నువ్వు బయటికి వెళ్ళావు అనుకోండి, పోలీసులు పట్టుకుంటారు, లోనేస్తారు. అంటే ఇది చల్లనిదిగా ఎవరు ప్రకటించారు? ప్రభుత్వం వారు, గవర్నమెంట్ ప్రకటించినప్పుడు దానికి అనుబంధంగా నడవాలే తప్ప కానీ మనం కాదు కూడదని వెళ్ళడానికి. నెక్స్ట్ ఏంటంటే నిర్దిష్టంగా ఉండాలి. ఒక కాంట్రాక్ట్ గురించి మనం ఎవరితో అయితే కాంట్రాక్ట్లో పాల్గొంటున్నామో ఆ వ్యక్తికి ఖచ్చితంగా తెలియజేయాలి. అది నిర్దిష్టం. అంటే కాంట్రాక్ట్ మస్ట్ బి స్పెసిఫిక్. అంటే స్పెసిఫిక్గా ఉండాలి. మనం ఎవరినైతే ఉద్దేశించి చేస్తున్నామో, అంతేగాని మనకి ఎవరినైతే ఉద్దేశించి చేస్తున్నామో చెప్పకుండానే మనం కాంట్రాక్ట్లో పాల్గొన్నాం అనుకోండి, అది కరెక్ట్. నెక్స్ట్ ఏంటంటే పూర్తి చేయుటకు అవకాశం కలిగి ఉండాలి. మనం ఒక కాంట్రాక్ట్ని కుదుర్చుకునేటప్పుడు ఆ కాంట్రాక్ట్ ఖచ్చితంగా పూర్తి చేయడానికి అవకాశం ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, భ్రమతో కూడింది. ఒక వ్యక్తి చనిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు ₹1,00,000 ఇస్తే నేను అతను బ్రతికించేస్తాను అని నేను చెప్పాను. అది జీవితంలో జరగని పని. అది భ్రమతో కూడినటువంటి పని. అది నేనేం చేయలేను. పూర్తి చేయడానికి పొరపాటును కూడా అవకాశం లేదు. అటువంటి కాంట్రాక్ట్లో నేను చేయలేను. 1000 కిలోమీటర్ల స్పీడ్ తోటి నేను పరిగెట్టేస్తాను అంట. అది జరిగే ప్రసక్తి కాదు. ఎందుకంటే అది భ్రమ. మానవుడి యొక్క శక్తి ఎంత, వాడి కెపాసిటీ ఎంత. అంతేగాని లేనిపోని అన్ని భ్రమతో కూడినటువంటి పనులని చెప్పి అవతల వాడిని మోసగించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే అది పూర్తి చేయుటకు అవకాశం లేనిదవుతుంది. అటువంటి కాంట్రాక్టులు చేసుకోకూడదు.